తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రైతు సత్యాగ్రహ దీక్షలు చేరింది. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు దీక్షలు చేరున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ఈ దీక్షలు సాగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ దీక్షలు జరగనున్నాయి. రైతుల సమస్యలను రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట రైతు సత్యాగ్రహ దీక్షలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు 15,000 భరోసా కింద నగదు చెల్లింపుతో పాటు రైతు కూలీలకు 12,000, వరి క్వింటాల్కు 500 రూపాయల బోనస్, 2 లక్షల రైతు రుణమాఫీ, పంట నష్ట పరిహారాన్ని అందజేయాలని ఈ దీక్షలు చేయనున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న, మొత్తంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రైతు సత్యాగ్రహ దీక్షలు అయితే చేరుంది. అంటే రైతుల సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా దీనిపై పోరాడనుందని తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని ఈ దీక్షలు చేరున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి స్వప్న? మొత్తానికైతే రైతులకు మేము అండగా ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోము అనేటువంటి సంకేతాన్ని అయితే ఇవ్వదలిచింది. ఇక్కడ రూరల్ జిల్లాల్లో ఎక్కువగా రైతులు ఉన్నారు కాబట్టి ఆ రూరల్ జిల్లాల్లో కిషన్ రెడ్డి కానీ ఈటెల కానీ మిగతా ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా దీక్షల్లో పాల్గొన్నారు. అయితే నిన్న 11 గంటల నుంచి 1 గంట వరకే దీక్ష చేసిన ఆ దీక్షకు సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్ ఏవైతే 100 రోజుల తర్వాత పూర్తి చేస్తామని హామీ ఇచ్చారో ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి చేయలేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ముందేం చెప్పారంటే ఇప్పుడే కదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, వాళ్ళకు ఒక 100 రోజులు టైం ఇద్దాము, 100 రోజుల తర్వాత కూడా వాళ్ళు వర్క్ చేయలేకపోతే అప్పుడు నిలదీస్తామని చెప్పారు. ఇప్పుడు రైతులకు సంబంధించి నష్టపరిహారం సంబంధించి కానీ లేదా వాళ్ళకు అందాల్సినటువంటి సబ్సిడీలకు సంబంధించి కానీ లేదా రైతు బంధు పథకానికి సంబంధించి కానీ ఇంతవరకు రైతు బీమాకు సంబంధించి కానీ ఎందుకు ఇంకా ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకు ఇంకా నిర్లక్ష్య వైఖరి చేస్తుంది? రైతులకైతే మేము పూర్తి స్థాయిలో భరోసా ఇస్తున్నాము, ఈ రోజుకి ఇది మాత్రం ఆగదు, ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. రూరల్ జిల్లాల్లో అయితే రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాల వైజ్ గా ఆయా జిల్లాల్లో ముఖ్యమైనటువంటి నాయకులు ఆ ప్రాంతాలకు వెళ్లి దీక్షలో పాల్గొనడం జరిగింది. వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే రైతులు అంటే ఇప్పుడు బీజేపీ అంటే అర్బన్ పార్టీగా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు లేదంటే హిందుత్వ భావజాలం ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకే ఈ పార్టీలో ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, వాళ్ళ వైపే బీజేపీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అలాంటిది కాదు, మేము ఏదైతే వాళ్ళు ఇప్పుడు గరీబు అదేవిధంగా యువత నారీ శక్తి అన్నదాత అనేటువంటి శక్తి జ్ఞానం అనే దాన్ని ప్రధాని తీసుకెళ్లిపోతున్నారు, మేనిఫెస్టోలో కూడా అదే పెట్టబోతున్నారు అంటారు. కాబట్టి అన్నదాతలకు హై ప్రయారిటీ ఇవ్వాలనుకున్నారు. దానిలో భాగంగా నిన్న మాత్రం రైతులకు సంబంధించి మేము ఉన్నాము అనేటువంటి దీక్షలు అయితే చేపట్టారు. ఈ సత్యాగ్రహ దీక్షలు ఇంతటితో ఆగు, రైతులకు న్యాయం చేసే వరకు పోరాడతామని మాత్రం బీజేపీ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.